తూర్పుగోదావరి జిల్లా అయోధ్యలో రామమందిరం నిర్మించి 2 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆకివీడులోని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోటి రామనామ లిఖిత పుస్తకాలను శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయం వద్ద నుండి పురవీధులలో ఊరేగింపుగా శ్రీ మదన వేణుగోపాల స్వామి ఆలయమునందు ఉన్న శ్రీ రామస్తూపం నందు పూజలు నిర్వహించి నిక్షిప్తం చేశారు. మాఘమాసంలో శుద్ధ చతుర్థి బృహస్పతి గురువారం నాడు నిక్షిప్తం చేయడం వల్ల ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట సీతారామ శాస్త్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బమ్మిడిపాటి సూర్యభాస్కర్రావు, ఏవిఎల్ నారాయణ, శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయ ధర్మకర్త చింతా ఆదిశేషు, ఎస్ఎన్వి మాణిక్యాలరావు, బమ్మిడిపాటి వెంకట సుబ్బారావు, పల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం తారక బ్రహ్మణే నమః. ఓం తారక బ్రహ్మణే నమః. ఓం తారక బ్రహ్మణే నమః. ఓం జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యి ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయిన కారణముగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆకివీడు బ్రాహ్మణ సంఘం తరపున కోటి రామనామ లిఖిత పుస్తకములను రామస్తూపములో దాన్ని నిక్షిప్తము చేయించున్నాము. మాఘమాసంలో ఇందులో చతుర్థి, శుద్ధ చతుర్థి, బృహస్పతి వారం అనగా గురువారం నాడు ఈ యొక్క రామనామ లిఖిత పుస్తకాలను స్తూపంలో నిక్షిప్తం చేయడం చాలా విశేషమైన వరదనముగా చెప్పబడినది. కాబట్టి ఇది కేవలము ఈ గ్రామమే కాకుండా రాష్ట్రము, దేశము, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మేము శ్రీరామచంద్ర యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.